అనంతపురం జిల్లా కంబదూర్ సేవ్ ఆర్డిటి సేవ్ అనంత నినాదంతో కంబదూరు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైకాపా జిల్లా కమిటీ ఆదేశాల మేరకు సోమవారం నిరసన కార్యక్రమాన్ని వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ములుకనూరు తిమ్మరాయుడు, ఆ పార్టీ కంబదూరు మండల బూత్ కన్వీనర్ రాళ్ల అనంతపురం భీమేష్లో నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1969వ సంవత్సరం నుండి గత 55 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో ప్రతి పేదోడి అభ్యున్నతి కోసం సేవాభావంతో పనిచేస్తున్న ఆర్డిటి సంస్థకు విదేశీయుల నుండి నిధులను రాకుండా అడ్డుపడటం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో భూకంపం సంభవిస్తే ఆ రాష్ట్ర బాధితులను అన్ని విధాలుగా ఆర్డిటి సంస్థ ఆదుకున్న విషయం ప్రధానికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారని, అయితే ఆర్డిటి సంస్థ మత సంస్థనా లేక సేవా సంస్థనా అనే విషయం వారికి తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లోగా సంస్థ పేరిట రెన్యువల్ చేయకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లను ముట్టడిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు. తదితర నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. HR9 న్యూస్ రిపోర్టర్ హయత్ ఖాన్, కంబదూర్. అప్పుడు వచ్చినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓసీలు కానీ విద్యపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి అన్ని విధాల ఆర్డిటి సంస్థ చాలా కష్టపడి ఎన్నో విధాల మనకు ఉపయోగపడింది. అలాంటి సంస్థకి ఇప్పుడు విదేశాల్లో వాళ్ళు డోనర్స్ ఉంటే వాళ్ళు వచ్చే ఫండ్స్ని వాళ్ళు ఆపేసినారు ఈ కూటమి ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో 2 ఎంపీలు ఉన్నారు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 2 ఎంపీలు కానీ 14 మంది ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళిద్దరికీ చెప్పి నరేంద్ర మోడీతో మాట్లాడి ఆ వచ్చే గ్రాంట్ని రిలీజ్ చేయించి యథావిధిగా ఈ సంస్థను నడిపిస్తే ప్రజలకు ఎంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆర్డిటికి ఒక మతాన్ని అంటగట్టి మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది లేకుండా చేయాలని కుట్ర పన్నారు. మరి మోడీ గారు ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే, మరి కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్లో భారీ భూకంపం అనేది వస్తే అదే గుజరాత్ మోడీ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఇళ్ళు నిర్మించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్డిటి సంస్థ మాత్రమే. మరి భూకంపాలను తట్టుకునే విధంగా అప్పట్లోనే కొన్ని వేల గృహాలు మరి గుజరాత్లో నిర్మించారు. మరి ఆ రోజు తెలీదా మన మోడీ గారికి ఇది మత సంస్థనా లేకుంటే స్వచ్ఛంద సంస్థ అని నేను ఈరోజు మోడీ గారిని, బీజేపీ గవర్నమెంట్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ప్రజలందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అనుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవా కార్యక్రమాలు అందిస్తూ వారిని మరి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నటువంటి ఆర్డిటిని మనమందరము ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉధృతమైనటువంటి ప్రోగ్రాములు చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే మరి యొక్క ఆర్డిటి సంస్థని కాపాడుకునేదానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 1969లో అత్యంత వెనుకబడిన కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలని చేసుకుంటూ దళితులు కానీ, గిరిజనులు కానీ, వెనుకబడిన తరగతులు కానీ, వికలాంగులను కానివ్వండి, వారికి అన్ని రకాలుగా విద్య, వైద్యం, గృహాలు, వ్యవసాయం, దీంతో పాటు మహిళా సాధికారత కోసం మొట్టమొదటి ప్రభుత్వం కూడా ఆలోచించక ముందునే ఈరోజు స్వయం సహకార సంఘాలు ఉన్నాయంటే అది ఆర్డిటి చలువే. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏదన్నా అంతో ఇంతో ఎదిగినారు అంటే వాళ్ళ చలువే. ఈ రోజున తాగునీటి సౌకర్యం కానివ్వండి, గృహాలు, హౌసింగ్ కానివ్వండి, విద్య కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఆర్డిటి సంస్థ చిన్నపిల్లోల నుంచి ముసలి వాళ్ళ దాకా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళ సహాయం చేస్తూ ఈరోజు ఎన్నో కుటుంబాలకు, దాదాపు 4.5 లక్షల కుటుంబాలకి ఈరోజు వాళ్ళు సహాయం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు చాలా మంది జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. ఎంతోమంది విద్యావేత్తలను తయారు చేసింది. ఎందుకంటే చాలా హీనమైన అంటే
అంటరానితనము ఇంకోటి అని ఆ రోజుల్లో ఇబ్బంది పడే రోజు అంతా సమానమే అని చాటి చెప్పి విన్సెంట్ ఫెర్రర్ వారిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాల అన్నిటినీ కూడా ఈరోజు పెద్ద స్థాయిలో ఆర్డిటి సెట్ అనే ఒకటి సెట్ నిర్వహించి ఈరోజు ఆ ఉద్యోగస్తులే ఎక్కడికి పోయినా కూడా సాఫ్ట్వేర్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఇంకా అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్నారంటే అది ఆర్డిటి చలవే. ఈ ఆర్డిటిని FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఈరోజు ఆర్డిటి అనేది ఒక మతపరమైన సంస్థ అని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదిస్తోంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఖండిస్తోంది. ఆర్డిటి అనేది సేవా సంస్థ. ఆర్డిటిని ఖచ్చితంగా FCRAని రెన్యువల్ చేయాల్సిందే. రెన్యువల్ చేస్తే దాదాపు 4.5 లక్షల కుటుంబాలు, దాదాపు 2 రాష్ట్రాల్లో 6 జిల్లాల ప్రజలు బాగుపడతారని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. ఈ రోజున అనంతపూర్ జిల్లాలో కరువు ప్రాంతమైనటువంటి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీలు 14 మంది ఎమ్మెల్యేలు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. ఏమంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసు. మీరు ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నవించి ఆర్డిటి సంస్థని FCRAని రెన్యువల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ వారం 10 రోజుల్లో మీరు ఆ విషయాల్ని రెన్యువల్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలకి శ్రీకారం చుట్టాది. మీ ఇళ్లను ముట్టడిస్తాం, మీ ఆఫీసులు ముట్టడిస్తాం, అన్ని ముట్టడిస్తాం. ప్రజలు ఆర్డిటి సేవా సంస్థకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.